ఓం నమో వెంకటేశాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇలా మీతోటి నేను మాట్లాడుతున్నాను. ఇలా సంతోషంగా ఆరోగ్యంగా ఎంతో ఉత్సాహంగా అంతా ఆయనే దయ. శ్రీ కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మొత్తానికి కలియుగ భగవద్గీత అధ్యాయాలన్నీ కంప్లీట్ అయ్యాయి. సంపూర్ణ కలియుగ భగవద్గీత కూడా కంప్లీట్ అయ్యింది. మీరు అలాగే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ముందుగా మనము ఈ జన్మ ఎత్తినందుకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికే, మళ్ళా ఇలాంటి పునర్జన్మ రాకుండా మనము ఆయనలో ఐక్యం అవ్వడానికి, మోక్షం పొందడానికే అది ఎలాగనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది భగవద్గీత ద్వారా తెలుసుకోవాలని, భగవద్గీత ప్రకారం నడవాలని కోరుకుంటున్నాను. ఇక కలియుగ అన్నమయ్య ఛానల్ నిజమైన దైవభక్తి ఇలా ఉండాలి. ఆ దేవునికి మనం ఎలా అనుగ్రహం పొందాలంటే మనలో ఎటువంటి భక్తి ఉండాలి అనేది తెలుసుకోవాలంటే కలియుగ అన్నమయ్య ఛానల్ ద్వారా తెలుసుకోండి. ఇక పప్పీస్ లవ్ మూగజీవి ప్రేమ యూట్యూబ్ ఛానల్, ఇది నేను తెలుసుకున్నాను కాబట్టి ఆ మూగజీవి ద్వారానే నిజమైన ప్రేమ పూర్తిగా తెలుసుకున్నాను. అందుకే ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అలాగే కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ మీకు అందుబాటులో ప్రొఫైల్లో లింక్స్ ఉన్నాయి. పరమాత్మ సైన్యం, ఈ మనము మారి ఇతరులను కూడా మార్చడానికి ప్రయత్నించే సైన్యమే పరమాత్మ సైన్యం. ఈ ఛానల్లో చేరడానికి పోస్ట్లో లింక్ అవైలబుల్ ఉంది. అలాగే దైవం ది గాడ్ భగవాన్ @gmail.comకి కూడా మీరు మెయిల్ లింక్ రిక్వెస్ట్ పెట్టచ్చు. అలాగే ప్లేలిస్ట్లో మీ యొక్క భాష 17 భాషల్లో ఈ ఛానల్ అవైలబుల్ ఉంది కాబట్టి ఏ భాషలో మీకు వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్లో వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మీ భాషకు సంబంధించిన వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఓకే, కలియుగ భగవద్గీత 18 అధ్యాయాలు కంప్లీట్ చేశాను లైవ్లో. అలాగే సంపూర్ణ కలియుగ భగవద్గీత కూడా కంప్లీట్ చేశాను. మీరు దీనిపై అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇంత సులభంగా అర్థమవుతుందా అనే సంపూర్ణ కలియుగ భగవద్గీత గూర్చి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే దైవ సంబంధమైన అభిప్రాయాలైన సందేహాలైన मेरे को हिंदी थोड़ा सा आता, इंग्लिश में बोलना ना, इंग्लिश यू कंफर्ट इंग्लिश. మీకు తెలుగు అర్థం అవుతుంది అనుకుంటా. ఓకే, ఈ భగవద్గీత లైవ్ విన్నాక మీరు ఎలాంటి మీకు తెలుగు అర్థమవుతున్నందుకు చాలా సంతోషం. భగవద్గీత కలియుగ భగవద్గీత ఇంత ఈజీగా ఉంటుందా అనేది లాస్ట్ వీక్లో మీకు వివరించాను. దానిపై అసలు కలియుగ భగవద్గీత ఛానల్ గురించి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి డియర్ సబ్స్క్రైబర్స్. అలాగే ఇప్పుడు ఈ వారం
ప్రపంచానికి అధిపతి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. మతద్వేషాలు వద్దు, మహాపాపంలో పడవద్దు. రుజువులతో సహా ఇక స్టార్ట్ చేశాను. యూ యూ కంఫర్టబుల్ ఇన్ తెలుగు? యాక్చువల్లీ దిస్ ఈస్ తెలుగు ఛానల్. సో మెనీ పీపుల్ don't know about English language, so I'm speaking in okay. You can next day this live video posted in English subtitles. Okay, you can see again next day, after next day, with subtitles in English. Head Pota, I'm working in Tenali. Okay, good. Okay, from 2.5 years, you know, Telugu language, some words you speaking. Actually, Telugu is easy language for speaking. లిటిల్ తెలుగు. ఓకే, థ్యాంక్ యూ తెలుగు నేర్చుకుంటున్నందుకు, ఇంకా నేర్చుకోవాలని. ఆల్ నెంబర్స్ ఐ నో అండ్ కౌంటింగ్. ఇది అర్థం కాలేదు. ఐ ఎమ్ నాట్ అండర్స్టాండ్ ఆల్ నెంబర్స్ ఐ నో అండ్ కౌంటింగ్. వాట్ నెంబర్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సపోర్ట్ అండ్ లెట్స్ స్టార్ట్. ఓకే, ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అనే రుజువులతో సహా చూపెట్టడం ఈ వారం నుండి మీకు తెలియజేస్తున్నాను. ఇక మొదటగా టాపిక్స్ మొదలు పెడతాను. టాపిక్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. ఫస్ట్ టాపిక్తో స్టార్ట్ చేసి తర్వాత ఈ ప్రపంచానికి అధిపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అని అది ఎలా అనేది చెబుతాను. ఫస్ట్, సర్వదర్శనం మేలు. ఎన్ని గంటలైనా ఆగిన ఉన్న కొండపైన ఉండటమే అదృష్టం. అలాంటిది ఎస్ఎస్డి టోకెన్స్ అని సమ్ నెక్స్ట్ స్కీమ్ ఎస్ఎస్డి అండ్ సంథింగ్ ఐడియా రావట్లేదు. అలా టోకెన్స్ పెట్టి, అంటే 300 రూపీస్ టికెట్, 300 రూపీస్ టికెట్, ఎస్ఎస్డి టోకెన్స్ అని, ఇంకా ఈ కొత్తగా పెట్టారు మళ్ళీ ఏంటి శ్రీవాణి టికెట్ అని, అంటే 10,000 రూపాయలది ఇలా పెట్టారు. ఓకే, అదేంటి? డబ్బు కోసం, దైవం దర్శనం కోసం. ఆ దేవుడు నా దగ్గరికి రావాలంటే నాకు డబ్బులు కట్టాలని ఎప్పుడు అన్నాడు. అలాంటిది ఇది మనము మన వీధుల్లో గుళ్ళు కడుతున్నారు. వీధికో గుడి కమర్షియల్ అయిపోయింది. ఒక్కొక్క గుడిని మించి గొప్పగా కట్టడం. ఓకే, కానీ ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కమర్షియల్ చేసేస్తే మరి ఆ దేవుడు ఊరుకుంటాడా? నేను లాస్ట్ ఫిబ్రవరిలో వెళ్ళాను ఈ ఇయర్. నాకు సర్వదర్శనంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది తెలియజేసిండు. అరే ఇలా జరుగుతుందిరా, సర్వదర్శనంలో ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు జనాలు, ముసలి వాళ్ళు, పిల్లలు అందరూ. ఇలా డబ్బు అని
టోకెన్లను పెట్టి నాకు దర్శనం తొందర అన్నట్టు వాళ్ళు డబ్బు పెట్టాము అనే ఆలోచనతో వాళ్ళు మైండ్లో పెట్టుకొని వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం నేను సంతృప్తిగా ఆత్మసంతృప్తిగా చేసుకుంటున్నానని వాళ్ళకు తెలియకుండా, అలాగే ఈ సర్వదర్శనం ద్వారా వస్తే మళ్ళీ ఇంకోసారి తిరుమలకు రావాలంటే భయపడేటట్టు చేస్తున్నారా అని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు తెలియజేసిండు. దీన్ని మార్చేయడానికి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అవకాశం ఇస్తాడు. కానీ ఓపిక, సహనం ఇవి ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి నేను ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఇట్లా వెంటనే దర్శనం అయిపోవాలి, తొందరగా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచనతో 300 రూపీస్ ఎస్ఎస్డి టోకెన్స్ ఇవి చేసుకుంటున్నారు. వాళ్ళ దర్శనం వాళ్ళు తొందర 2-3 గంటల దర్శనం అవుతుంది. మళ్ళీ తర్వాత వెంటనే తిరుమల నుండి కిందికి బయలుదేరుతారు. అసలు తిరుమలకు వెళ్ళడమే ఒక అదృష్టం. ఆయన పిలుపు లేనిదే రాదు అలాంటి అవకాశం. అలాంటిది నీ పక్కింటి నీ వీధిలో ఉన్న గుడికి వెళ్ళినట్టు ఇట్లా పోయి ఇట్లా దర్శనం చేసుకుని వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. సరే, వాళ్ళ ఇష్టం. కానీ ఆ కొండపై ఎక్కడమే అదొక అదృష్టం. అక్కడ మునులు, మహర్షులు, చెట్టు, పుట్ట, రాయి అవి ఆ అవతారాలు ఎత్తి అక్కడ తపస్సు చేస్తుంటారు ఆయన అనుగ్రహం కోసం. అలాంటిది మన మనుషులకు భగవద్గీత ఒక్కటి నేర్చుకోండి, మీకు నా అనుగ్రహం కలుగుతుంది అని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నా ద్వారా చెప్పాడు. మరి ఆ 2-3 గంటలు దర్శనం చేసుకుని వెళ్ళిపోయింది వేరు, అది వదిలేయండి. సర్వదర్శనం వెళ్ళింది మనకు చాలా మంచిది అని నేను అంటున్నాను. ఎందుకో తెలుసా? సర్వదర్శనం అనేది నువ్వు ఎన్ని గంటలు ఎక్కువగా ఉంటే ఆ తిరుమల కొండపై నీలో అంత ఏమంటారు, కాస్మిక్ కిరణాలు అంటారా, ఇంకా తేజోవంతమైన ఒక వెలుగు అనేది నీలో వస్తుంది. సర్వదర్శనం 24 గంటలు ఉన్నా కానీ నాకైతే ఏమనిపిస్తుందంటే, తండ్రి నీ కోసం నేను వెయిట్ చేస్తున్నా, మరి నీ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాను అనే ఆలోచనతో ఎంతో ఆతృత, సమ్ ఫీలింగ్, ఎమోషనల్ ఫీలింగ్, ఎప్పుడు దర్శనం చేసుకోవాలా, నీ యొక్క దర్శనం ఎప్పుడు చేసుకోవాలా అనే భావన అది ఉండడం వల్ల అది ఇంకా ఎంత లేట్ అవుతే ఇంకా ఆయన మీద ఇంకా మనస్సు లాగుతూ ఉంటుంది. ఎప్పుడు నీ దర్శనం. అలా కొన్ని గంటల తర్వాత దర్శనం అయినాక అప్పుడు కలిగే ఆనందం ఎలా ఉంటుందంటే వివరించలేనిది, వర్ణించలేనిది. అలాంటిది. మరి నువ్వు సర్వదర్శనం ద్వారా అన్ని గంటలు ఉండడం ముఖ్యమా? ఏదో ఎస్ఎస్డి టోకెన్లని, ఆ టోకెన్లని, శ్రీవాణి టికెట్ అని ఇవన్నీ పెట్టి డబ్బు పెట్టాను అనే ఫీలింగ్ మైండ్లో పెట్టుకొని వెళ్తే ఆ దేవుడు నిన్ను చూస్తాడా? నిజమైన దైవభక్తుడిగా నిన్ను చూస్తాడా? ఇది ఆలోచించండి భక్తులారా. అందుకే నేనంటున్నాను, నేను లాస్ట్ 2023లో ఒక్కసారి పోయినాను. అది అనుకోకుండా బుక్ చేసుకున్నాను. 300 టికెట్, 300 టికెట్ కాదు, నేనేంటంటే శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళాను. అప్పుడు ఫ్రీ టికెట్ ఉంటుంది కదా, ఆ స్పెషల్ టోకెన్ ఉంటుంది కదా, ఆ టోకెన్ ద్వారా 300
దర్శనంలో ఆ లైన్లో కలిపారు. అలా దానివల్ల గంటన్నరలో అయిపోయింది దర్శనం, ఆత్మదర్శనం ద్వారా. సరే, ఇలా మనము ఇట్లా వెళ్ళి ఇట్లా దర్శనం చేసుకున్నామని ఫీలింగ్ తోటి కాదు, అక్కడ ఉన్న వాతావరణాన్ని అనుభవించాలి, అక్కడ ఉండే ప్రశాంతతను అనుభవించాలి. అప్పుడే నీకు తెలుస్తుంది. అందుకే తిరుమల కొండపై ఎంతసేపు ఉంటే నీకు అంత మంచి జరుగుతుంది. కలియుగ భగవద్గీత ఛానల్పై మీ యొక్క ఉద్దేశం, సందేహాలు, దైవ సంబంధమైన విషయాలైనా, మీలోని కష్టాలైన బాధలైన, మీ జీవితంలో ఏమి ఉన్నా కామెంట్స్లో పెట్టండి. నాకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇచ్చిన అనుభవం ద్వారా ఏదో ఒక రకంగా మీకు సమాధానం చెబుతాను. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఆస్తులు సంపాదించాలా? ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేస్తారు, ₹1,00,00,000 ఇస్తారు, లక్షలు ఇస్తారు, అని ఇస్తారు. కానీ పెళ్ళి చేసుకున్నవాడు డబ్బును చూసి పెళ్ళి చేసుకున్నాడా, మీ అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాడా, మీ అమ్మాయి గుణాలను చూసి, మంచితనాన్ని చూసి పెళ్ళి చేసుకున్నాడా, నువ్వు ఇచ్చే డబ్బుని చూసి, కట్నాన్ని చూసి పెళ్ళి చేసుకున్నాడా? ఇది ఆలోచించాలి. ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి, కట్నం తక్కువైందని ఇంకా తెమ్మని, అలాగే ఒక ఫారెన్కి అబ్బాయికి ఇచ్చి లాస్ట్కు అక్కడనే కొన్ని నెలల్లోనే, పెళ్ళైన కొన్ని నెలల్లోనే సూసైడ్ చేసుకుంటున్నారు, లేకపోతే మర్డర్ చేస్తున్నారు. మరి నేనేమంటున్నంటే, నీలో భగవద్గీత ఉంటే, మీ అమ్మాయికి భగవద్గీత నేర్పితే ఆ భగవద్గీతనే మీ అమ్మాయిని కాపాడుతుంది. నేనేమంటున్నంటే, ఆ భగవద్గీత మనలో ఉంటే నీ యొక్క గుణాలను చూసే వాళ్ళు మారతారు, నీ యొక్క ఉండే విధానం చూసే వాళ్ళు మారతారు. ఇంకోటి తెలుసా, మనలో భగవద్గీత ఉంటే ఎంతటి శత్రువునైనా మార్చే శక్తి నీలో ఉంటుంది. మరి అలాంటప్పుడు భగవద్గీత మీ అమ్మాయికి నేర్పిస్తే కట్నం ఎందుకు? ఇక మీ అమ్మాయి గుణాలను చూసి పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు నేను ఇప్పటివరకు నా పిల్లల కోసం ఏమి సంపాదించలేదు, జీతం వస్తుంది, ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటున్నాము, ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని జీవిస్తూ నమ్మకంగా ఉంటున్నాము. రేపు మా అమ్మాయి పెళ్ళి అనే సిచ్యువేషన్ వచ్చినా నాకు భయం లేదు, బాధ లేదు. ఎందుకంటే నా వెంకటేశ్వర స్వామిపై ఉన్న నమ్మకం, ఆయన పెళ్లి చేస్తాడు. నా పెళ్ళి ఎలా జరిగిందో తెలుసా? ఎంగేజ్మెంట్ ఒకరోజు ముందు రోజు మా వైఫ్ ఎలాంటి లంగా ఓని కలర్ డ్రెస్ వేసుకుందో, అదే ముందు రోజు ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి చూపుల ముందు రోజే కలలో ఆమె నన్ను మా ఇంటికి వచ్చి పెళ్లి చూపులు కలలో ఆమె కనబడటం, అది సేమ్ డ్రెస్ అలా రావడం జరిగింది. అది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏ ఇంటికి అలా ఇల్లరికంగా వచ్చాడో, ఖమ్మం జిల్లా గార్ల మండలం మరిగూడెం గ్రామంలో ఇల్లరికంగా వచ్చాడు. అదే ఇంటికి నన్ను పెద్దల్లుడిగా ఇల్లరికంగా తీసుకెళ్ళాడు. ఇల్లరికంగా పోయాను నేను కూడా. మరి అలాంటిది నన్ను నా బిడ్డ కోసం ఇస్తాడు, మంచివాడిని ఇస్తాడు. ఇప్పుడు
ఆస్తులు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, వీళ్ళకి ఎంత ఉన్నాయని చూస్తారే కదా. పెళ్ళి కొడుకు వచ్చేది అంటే అల్లుడు వచ్చేది. సరే, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నా వెంకటేశ్వర స్వామి త్వరలోనే నాకు ఆస్తులు లేకపోయినా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆయన, మీకు ఆస్తులు లేకపోయినా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానే రోజు నా అల్లుడికి తెప్పిస్తాడు. అది నమ్మకం, దృఢ నమ్మకం, దృఢ విశ్వాసం. ఎందుకంటే నాకు జరిగిన అనుభవమే నా బిడ్డకు కూడా జరుగుతుంది. ఆస్తులు ఇవి కావండి, మనిషిలో దృఢ సంకల్పం, దృఢ నమ్మకం, దృఢ విశ్వాసం, దృఢ భక్తి, నిజమైన దైవభక్తి, ఇవి ఉండాలి. ఉంటే చాలు, ఆ వెంకటేశ్వర స్వామి ఏదైనా చిటికలో చేసేస్తాడు. నేను చెప్పాను కదా అద్భుతం జరగబోతుందని. అద్భుతం త్వరలోనే ఉంది. నాకు మైండ్లో వస్తుంటుంది, ఆయన చిన్నగా హింట్ ఇస్తాడు. హింట్ ఏ విధంగా జరుగుతుంది, ఎవరు వల్ల, అలాగే ఎలా జరగబోతుంది, ఏమి జరుగుతుంది అన్నీ నాకు హింట్ ఇస్తాడు. కానీ మనసులో ఉంచుకుంటాను. అది మిరాకిల్ జరిగితేనే కదా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ తెలిసేది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇక నేను ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్ సనాతన ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ అయ్యింది. అసలు యూట్యూబ్ ఛానల్నే ఆ ఛానల్ లేదు. యాక్చువల్లీ ఏంటంటే, సనాతన ట్రావెలర్ సాయిబాబాను ఎవరైతే విమర్శిస్తున్నారో వ్యతిరేకంగా, వాళ్ళను బుద్ధి చెప్పడానికి తను ప్రమాణాలతో వివరించాడు. అలాగే ముస్లిము, క్రిస్టియన్ వాళ్ళను సపోర్ట్ చేస్తూ, వాళ్ళు ఎలా, హిందువులకు సంబంధం ఎలా ఉంది అనేది, దేవుళ్ళకు కూడా సంబంధం ఎలా ఉంది, సాయిబాబాకి ఎలా సంబంధం ఉందా అని ఆయన ప్రమాణాలతో వివరించాడు. ఇక్కడ ఏంటంటే, అతను ఆయనలో ఆయన మాట్లాడే విధానం అనేది కొంతమందికి అది వినకూడని విధంగా ఆయన మాట్లాడటం వల్ల అది కొంతమందికి ఆయన దూరం అయ్యాడు. కానీ అది మార్పు వస్తుంది, రావాలని నేను కోరుకున్నా. ఒకసారి కామెంట్ చేశాను, ఏమనంటే, మీరు ఇంతగానం పోరాడుతున్నారు ధర్మం కోసము, వాళ్ళను ఎదిరించి, కానీ ఈ కలియుగంలో అధర్మపరులను ఎదిరించాలంటే నీలో దైవశక్తి ఉండాలి. దైవశక్తి లేనిది నువ్వు ఎదిరించలేవు అని చెప్పాను, కామెంట్ చేశాను. అప్పుడు ఆయన చూశాడు, ఆయన రిప్లై చేయకపోయినా, లైక్ చేయకపోయినా ఆయన చూశాడు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ యూట్యూబ్ ఛానలే లేదు, సనాతన ట్రావెలర్. ఇప్పుడు ఆయన ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో, ఏ ఆపదలో ఉన్నాడో అనేది మనకు తెలియదు. కానీ ఆ సాయిబాబా, ఆయన పూజించే సాయిబాబా అయినా, నేను పూజించే ఆ వెంకటేశ్వర స్వామి అయినా ధర్మపరులను కాపాడటానికి ఉన్నాడు, ఏదో రకంగా కాపాడుతాడనే భావనతోనే ఉన్నాను, కోరుకున్నాను. ఇలాంటి వాళ్ళు ఈ లోకానికి అవసరము, ఈ లోకానికి చాలా అవసరము. మరి అలాంటి వాళ్ళ అలా ఆపదలో పడిపోతున్నారంటే దైవశక్తి లేకనే.
ఇప్పుడు ఎందుకండి రాజకీయంగా ఎంతోమంది ఎదిరిస్తారు రాజకీయ నాయకుల్ని, కానీ వాళ్ళలో ఉన్న దైవశక్తి లేకుండా ఎదిరించడం వల్ల, తెలుసుకోకుండా ఎదిరించడం వల్ల వాళ్ళు ఏదో ఒక రకంగా ఇబ్బందుల్లో పడి వాళ్ళు ఏదో ఒక ప్రమాదంలో పడిపోతున్నారు. అందుకే మనలో ఉన్న దైవశక్తిని తెలుసుకోవాలంటే ఫస్ట్ భగవద్గీత చదవాలి, భగవద్గీత అర్థం చేసుకోవాలి. అభినవ్ గారు ఆల్ తెలుగు నెంబర్ కౌంటింగ్, ఒక తెలుగులో మాట్లాడతారా, తెలుగులో కౌంటింగ్ చేస్తారా? ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలన్ మార్క్ ట్రిలియన్ అంటే ప్రపంచ ధనవంతుడంట. న్యూస్ ఛానల్ చూసాం, ఎన్టీవీ, ఇంకేదో సాక్షి ఛానల్లో చూశాను. ఎలన్ మార్క్ మన ముఖేష్ అంబానీకి 10 ఇంతల ధనవంతుడని చెప్పారు. సర్లే, ఎంత ధనవంతుడైనా ఏం చేస్తాడు? కార్లో తిరుగుతాడు, మంచి ఇంట్లో ఉంటాడు, మంచి తిండి తింటాడు, అవసరమైతే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు. అంతకన్నా ఇంకేం చేస్తాడు? ఎన్ని లక్షల కోట్లు ఉన్నని ఆత్మసంతృప్తి తెలుసుకోకుండా నువ్వు ఎన్ని మాయలో ఉన్నా నీ జీవితం వ్యర్థమే అవుతుంది కదా. ఇప్పుడు ఆయనకు అన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఆయన తలుచుకుంటే మంచి చేయడానికి ప్రపంచాన్ని మంచి చేయొచ్చు, కానీ అలాంటి గుణం లేదు కదా. మరి అలాంటి గుణం లేకున్నప్పుడు దైవానుగ్రహం ఎలా కలుగుతుంది? ఇప్పుడు ఈ మీడియా వాళ్ళైనా కానీ ఇంత ధనవంతుడు, ఇంత గొప్ప అని వీళ్ళు చూపిస్తారే, అది నచ్చదు. ఎవడు ఆకలితో చచ్చిపోతున్నాడు, ఎవడు తిండి లేక నిరుద్యోగం ఉన్నాడు, ఎక్కడ బాధలు ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజల దగ్గర, అది వివరించారు. కానీ వీన్ని గొప్పలు చూపిస్తారు. నాకు న్యూస్ ఛానల్ నచ్చింది ఒక ఈటీవీ న్యూస్ ఛానల్. ఈటీవీ న్యూస్ ఛానల్ ఆల్ ఓవర్ వరల్డ్ కవర్ చేస్తుంది న్యూస్ ఛానల్. మళ్ళీ మంచిగా వివరిస్తారు. వాళ్ళల్లో డిబేట్ ఉండదు, ఏముండదు. ఆ ఛానల్లో మంచిగా చెబుతారు, మంచిగా వివరిస్తారు. అది న్యూస్ ఛానల్ అంటే. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కుల సమాచారమే న్యూసే, అది న్యూస్ ఛానల్. కానీ డబ్బు కోసం ఇప్పుడు డిబేట్లు, తొక్కారం అన్నీ. సరే, ఇదంతా మార్చే రోజు కూడా వస్తుంది. ఇది నాకు తెలియజేస్తున్నాడు ఆ వెంకటేశ్వర స్వామి. నేర్చుకో, నువ్వు తెలుసుకో, మున్ముందు నువ్వే చెయ్యాలి నా బదులు. నాకు మొన్న కల్లో వచ్చాడు కదా వెంకటేశ్వర స్వామి అంజనా నీలో ఉందని చెప్పాడు. నాకు వెంకటేశ్వర స్వామి అంజనా అంటే అర్థం కాదు. నేను ఆ శనివారం తెల్లవారుజామునే వచ్చింది కళ. మళ్ళీ వెంటనే ChatGPT ఓపెన్ చేసి వెంకటేశ్వర స్వామి అంజనా అంటే ఏంటి అని కొడితే వెంకటేశ్వర స్వామి అంశ అని, వెంకటేశ్వర స్వామి యొక్క గుణాలు కలిగి ఉన్నవారు అని. మరి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను చేసుకున్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచానికి అధిపతి అనేటట్టు ఎలా నిరూపించాలనేది కూడా ఆయన నేర్పిస్తున్నాడు. నేను అయ్యగారైనా కానీ నేను గుడి చెయ్యను, పూజలు చెయ్యను. నాకు నేర్పించింది గణేశుని వినాయక చవితి పూజలు, వ్రతాలు
ఇవే. నేను ఏ పెళ్లి చేయను, ఏ గృహప్రవేశం చేయను. ఆ దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా నేర్పియాలి, ఎవరికి ఎంత నేర్పియాలని తెలుసు. ఎందుకు అంటే తెలుసా, అందరు కమర్షియల్ అయ్యగారులు అయిపోయారు. డబ్బు కోసమే సంపాదిస్తున్నారు, డబ్బు కోసమే పూజలు చేస్తున్నారు. వ్రతం అంటే దాని వ్రతం యొక్క కథ అర్థం నేర్చుకోండి, మీరు మారండి, ఈ కథలో ఇలా ఉంటుంది అని చెప్పిన అయ్యగారు ఎవరుంటారు? ఎవ్వరు లేరు. భగవద్గీత ఎవరు నేర్పిస్తున్నారు? భగవద్గీత ప్రకారం నడుస్తున్నారు అయ్యగారులు? భగవద్గీతను ఈ జన్మ ఇచ్చినందుకు నేను కృతజ్ఞత భావంగా ఏమి ఇవ్వాలి, నీకు సేవ చేసుకున్నందుకు నేనేమి ఇవ్వాలని అని అనుకుంటున్నారు అయ్యగారులు? మరి నేను అయ్యగారైనా కానీ నాకెందుకు ఇవ్వలేదు? ఈ ప్రపంచం ప్రజలను మార్చడానికి నువ్వు అయ్యగారి అవతారం కాదు ఎత్తాల్సింది. ఎక్కడెక్కడ జాబులు చెయ్యాలి, ఎక్కడెక్కడ ఎవరు ఎట్లాంటి వాళ్ళు తెలుసుకోవాలి, మనుషుల స్వభావాలు తెలుసుకోవాలి, మనుషులను మార్చటం ఎలా అనేది తెలుసుకోవాలి. ఆఖరికి ఎంత కోటీశ్వరుడైనా వాడిని ఎదిరించే ధైర్యం నీకు రావాలి అని నేర్పించాడు. నేను అలా ఉన్నాను ఇప్పుడు. ఏమనంటే భయమా? ప్రాణం మీద భయమా? లేదు. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒక శత్రువు నన్ను చంపడానికి వచ్చిన వాడి చేతులు చచ్చిపోతున్నా కానీ నేను సంతోషంగానే పోతా. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతున్నా కాబట్టి. అది ఉండాల్సిన దృఢమైన సంకల్పం. ఇక ఈ ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ళు ఎంత ధనవంతులైనా, ఎంత పెద్ద దేశ అధ్యక్షుడైనా వాళ్ళకు మించిన వాడు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు వస్తాడు, బుద్ధి చెప్పే రోజు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రహదోషం జాతకాలను పట్టుకొని ఇలాడుతున్నారే ప్రజలారా, ఎవడెవడో ముసుగేసుకున్న వాళ్ళను పట్టుకొని ఎలాడుతున్నారే ప్రజలారా, మీకు విషయం చెప్తాను వినండి. అసలు గ్రహాలు ఏం పని చేస్తాయో తెలుసా? ఏమి చేస్తాయో తెలుసా? నేనంటున్నాను, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆయన అనుగ్రహం వల్ల చిన్నప్పటి నుంచి నాకు ఎలాంటి జాతక దోషాలు చూడలేదు, ఎలాంటి గ్రహ దోషాలు చేయలేదు. నాకు ఆ వెంకటేశ్వర స్వామిపై చిన్నప్పటి ఉన్న నమ్మకం అది నన్ను కాపాడుతుంది. అలాగే ఇప్పుడు కూడా కాపాడేది ఆ వెంకటేశ్వర స్వామి. మీరు సినిమా చూస్తారు కదా, శ్రీనివాసం హత్యం, భానుప్రియ హీరోయిన్ ఒకటి సినిమా ఉంటుంది. లాస్ట్కి క్లైమాక్స్లో శనీశ్వరుడు ఆమె భక్తురాలని వేధించడానికి వస్తే శనీశ్వరునికి ఎదురవుతాడు, ప్రత్యక్షమవుతాడు వెంకటేశ్వర స్వామి. ఏమని అంటాడు శనీశ్వరుడు? ఇది నా ధర్మము, వాళ్ళ పాపకర్మలను బట్టి నేను వాళ్ళను నీ వైపు తేవడానికి ప్రయత్నం చేస్తాను, ఇదే నా ధర్మం అని అన్నాడు. అంటే గ్రహాలు అనేవి నవగ్రహాలు. నవగ్రహాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేసే విధానం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక బాధ్యత అన్నట్టు. ఎవరైతే దైవానుగ్రహం పొందడానికి ప్రయత్నించకుండా స్వార్థంగా జీవిస్తూ, అలాగే దైవంపై నమ్మకం లేకుండా ఉన్న వాళ్ళను పీడిస్తాయి. అంటే గ్రహాలనేవి వాళ్ళను ఇబ్బంది పెడతాయి, కష్టాల్లో బాధల్లో. ఎవరైతే నిజమైన దైవభక్తితో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ గ్రహాల నుంచి దూరంగా వెళ్తారు. అంటే
ఆ గ్రహాలు వాళ్ళని ఏమీ చేయలేవు, ఎందుకంటే నిజమైన దైవభక్తి ఉంది కాబట్టి. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. ఏమని? గ్రహాలన్నీ విర్రవీగాయంట అహంకారంతో. ఆ విష్ణుమూర్తి భక్ భక్తులనే పీడించడము స్టార్ట్ చేశాయంట. అప్పుడు విష్ణుమూర్తి గమనించి వాళ్ళ శక్తులను తగ్గించాడంట. అప్పుడు మా శక్తులన్నీ ఎందుకు తగ్గుతున్నాయని నవగ్రహాలన్నీ బాధపడి విష్ణువు దగ్గరికి వెళ్తే, మీరు ఎవరి జోలికి వస్తున్నారు? నా భక్తుడి జోలికి వస్తున్నారు. నా భక్తుడి జోలికి వస్తే మీకు ఇదే జరుగుతుంది అని అంటే, ఇక నుండి మేము నీ భక్తుల జోలికి ఎప్పటికీ వెళ్ళము. ఎవరైతే నిజమైన దైవభక్తితో అమ్మవారినైనా, అలాగే ఏ దేవునైనా, శివునైనా, విష్ణుమూర్తినైనా, వెంకటేశ్వర స్వామినైనా, అయ్యప్ప స్వామినైనా, ఎవరైనా నిజమైన దైవభక్తితో ఉంటారో వాళ్ళ జోలికి మేము వెళ్ళాము అని. మరి అలాంటప్పుడు ఇప్పుడు టాపిక్ ప్రకారం గ్రహాలు అనేవి ఒక్క దైవ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయని వాళ్ళను, దైవంపై నమ్మకం లేని వాళ్ళను పట్టి పీడిస్తాయి. వాళ్లకు బుద్ధి వచ్చేటట్టు చేస్తాయి. ఎందుకంటే కష్టాల్లో, బాధల్లో ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ దైవానుగ్రహం పొందడానికి నేను ఎందుకు పుట్టాను, ఈ జన్మను ఎందుకు ఇలా అనుభవిస్తున్నాను, ఎందుకు ఇలా నాకు ఈ కష్టాలు, బాధలు అని ఎప్పుడైతే డౌట్ వస్తుందో అని ఆ ఆలోచన నాకు కూడా వచ్చింది. ఎందుకు నేను కష్టాలు బాధపడుతున్నాను, ఎందుకు ఈ జన్మ ఎత్తాను అని అనుకున్నప్పుడే ఆ వెంకటేశ్వర స్వామి ఆయన వైపు తెచ్చుకున్నాడు. అలా ఇక అందుకే దైవభక్తి అయిన నిజమైన దైవభక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవద్గీత నుంచి వస్తుంది. భగవద్గీతను తెలుసుకుంటేనే నీలో నిజమైన దైవభక్తి బయట వస్తుంది. నీలోని శక్తి నువ్వు తెలుసుకుంటావు అని. నెక్స్ట్ వచ్చేసి మన కర్మను మనం మార్చుకోవాలంటే భగవద్గీత ఒక్కటే దారి. ఏంటంటే అందరూ జీవిస్తున్నారు, తినడం, పడుకోవడం, తెల్లారిందా అన్నట్టు జీవిస్తున్నారు. సంపాదించుకోవడం, తినడం, పడుకోవడం, తెల్లారిందా. కానీ ఎవ్వరూ తన జన్మ ఎందుకు ఇది వచ్చిందనేది ఆలోచించరు. అలా రాకుండా వాళ్ళ కష్టాలు, బాధలు పడతారు. కానీ భగవద్గీత ద్వారా ఆత్మదర్శనం అంటే ఆత్మజ్ఞానం, నీ శరీర జ్ఞానం, అలాగే త్రిగుణములైన సత్వ, రజు, తమో గుణాల గురించి తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నిజమైన దైవభక్తులుగా మారతారు. అప్పుడు నీ యొక్క కర్మను నువ్వే మార్చుకోవచ్చు. ఎలాగంటే శ్రీకృష్ణ పరమాత్మే అన్నాడు, ఎవరైతే భగవద్గీత నేర్చుకుంటారో వాళ్ళ సర్వ పాపములు, ఎన్ని జన్మల ముందు ఉన్న సర్వ పాపములు, మహాపాపములన్నీ తొలగిస్తాను అని అన్నాడు. అంటే మనము ఆయన వైపు వెళ్ళడానికి, ఆయన మనల్ని రక్షించడానికి ఒకటే దారి భగవద్గీత. అది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను భగవద్గీతను అనువదించాను, భగవద్గీత గురించి చెబుతున్నాను. ఇక నాకు ఎందుకు రక్ష ఉండదు? ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన ఒకసారి వచ్చి దీవించాడే కలలో, తన ఒళ్ళో నా తలను పెట్టుకొని తల నిమిరి భుజం తట్టి నీకు నేనున్నాను భయపడకు అని అన్నాడే. ఇంకెందుకు ఇక ఈ కలియుగంలో భగవద్గీత ఎవరు నేర్చుకుంటారో, భగవద్గీతను ప్రకారం నడుస్తారో
వాళ్ళకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా 100% ఇది నిజం తథ్యం ఖచ్చితంగా తోడుంటాడు. అది మీకే తెలుస్తుంది. మారుతూ ఉంటే ఆ దైవము నీ వైపే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. నీ బాధలు కష్టాలన్నీ తీర్చేస్తాడు, పోగొడతాడు. అది మిరాకిల్ చేస్తాడు. అది అనుభవించిన వాడిని నేను కాబట్టి చెబుతున్నాను. ఇక వాట్సాప్ స్టేటస్. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ అనేది కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉండదు. కానీ వాట్సాప్ స్టేటస్లో ఎవరు ఎలాంటి వాళ్ళనేది తెలుసుకోవచ్చు. వాట్సాప్ స్టేటస్లో కొంతమంది బిజినెస్ పరంగా అలాగే డబ్బు కోసం స్టేటస్లు పెడతారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్, కొంతమంది హీరోల పిచ్చి, కొంతమందికి కార్ల పిచ్చి, కొంతమందికి దైవంపై ఉన్న భక్తి, ఇవి చూస్తాము. కానీ ఒక వాట్సాప్ స్టేటస్ అనేది మన దగ్గర వాళ్ళల్లో తెలుసుకోవాలంటే వాట్సాప్ స్టేటస్లు నేను ఈ మధ్యలో చూడటం అనేది మ్యూట్ పెట్టాను. ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ ఎదుటి వాళ్ళు పెట్టినప్పుడు మనం చూసినాక రెస్పాండ్ కాలేదనుకో, అంటే ఒక రకంగా అది దగ్గర వాళ్ళు అయితే రెస్పాండ్ కాలేదనుకో ఫీల్ అవుతారు. ఎందుకు రెస్పాండ్ కాలేదని ఫీలింగ్ అదొకటి వస్తుంది. ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే చూసి చూడనట్టు మ్యూట్ పెట్టేయాలి. నేను అలా పెట్టాను. ఆ తర్వాత మనము ఇప్పుడు నేను పెట్టే స్టేటస్ ఏంటంటే దైవం సంబంధించిన స్టేటస్లే, వెంకటేశ్వర స్వామి భగవద్గీతయే పెడతాను. దాంట్లో కొంతమంది నేను గమనిస్తాను. ఫస్ట్ చూసిన స్టేటస్ మళ్ళీ లాస్ట్కి చూడడు, సర్లే వదిలే. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్కి చూసిన వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని బట్టి కొద్దిగా మనము అర్థం చేసుకోవచ్చు వాళ్ళలో దైవభక్తి నేర్చుకోవడం ఏంటనే తెలుసుకోవడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక కొంతమంది ఏంటంటే టోటల్గా అసలు మనల్ని చూడరు, మనల్ని మ్యూట్ చేసేస్తారు. వాళ్ళు కూడా మనం కూడా చూడకుండా, వాళ్ళ స్టేటస్ చూడకుండా కూడా మ్యూట్ చేసేస్తారు. అది ఏంటంటే ఇప్పుడు నేను స్టేటస్లు ఎందుకు పెడుతున్నా, వాళ్ళలో దైవభక్తి పెరగాలని, దైవభక్తి భగవద్గీత గురించి తెలుసుకోవాలని, వాళ్ళ జన్మ ఏంటో తెలుసుకోవాలని, వాళ్ళలో మార్పు రావాలని పెడుతున్నారు. కానీ అలా కాకుండా దూరంగా చూడకుండా పోతున్నారే, అది వాళ్ళ కర్మ. ఏంటంటే మంచి కర్మ ఉంటుంది, చెడు కర్మ ఉంటుంది. మంచి కర్మ మనకు మంచి చేస్తుంది, చెడు కర్మ అయితే వాళ్ళని చెడుగానే ఉంచుతుంది. అంటే వాళ్ళు మార్పు రావడానికి ప్రయత్నిస్తే అది మంచి కర్మ అవుతుంది. కానీ మంచి నేర్చుకోవడానికి నీకు ఇష్టపడకుండా ఆ కలిమాయ ఉంటుంది, ఆ కలిమాయ ఇష్టపడకుండా చేస్తాడు. అప్పుడు ఆ చెడు కర్మనే నిన్ను చెడుగా, అంటే చెడులో ఒక నరకంలో పడేసి నువ్వు కష్టాలు బాధలు పడేటట్టు చేస్తాడు. అందుకే మనము ఒక మంచి జరుగుతుందని గ్రహిస్తే దీని ద్వారా మంచి గ్రహిస్తాను అనే ఆలోచన వస్తే ఖచ్చితంగా మంచి కర్మగా నువ్వు మారుతావు. అదే కలిమాయ వల్ల నువ్వు నేను చూడగానే వ్యతిరేకంగా వదిలేస్తే, దూరంగా ఉంటే, అప్పుడు ఆ చెడు కర్మని నిన్ను నరకంలో పడేస్తుంది. అందుకే వాట్సాప్ స్టేటస్లలో కూడా ఒక్కొక్కరి గుణాలు, వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆ వెంకటేశ్వర స్వామి కోసం మారాను.
తర్వాత కొన్ని రోజుల తర్వాత నా పిల్లల కోసం మారాను. నా పిల్లలు బాగుండాలంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వాళ్ళ అనుగ్రహంతో వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నేను మారాలి, నా పిల్లల కోసం మారుతాను అనే సంకల్పం చేసుకున్నాను. దాని ద్వారా నాకు మంచి జరుగుతుంది, నా పిల్లలకు మంచి జరుగుతుంది. మరి కలియుగ భగవద్గీత ఛానల్ ప్రేక్షకులారా, తల్లిదండ్రులారా, మీ పిల్లల కోసం మీరు మారుతారా? మీకోసం, మీ పిల్లల కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం మీరు మారడానికి ప్రయత్నిస్తారా? అది మీరు ఆలోచించాలి. ఇప్పుడు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నడిచే వాళ్ళు ఉన్నారు. ముసుగు వేసుకొని దేవుడిని అడ్డం పెట్టుకొని నడిచే వాళ్ళు ఉన్నారు, జీవితాన్ని గడిపేవాళ్ళు. కానీ ఆ దేవుడు ఊరుకుంటాడా? సృష్టించిందే ఆయన, మరి ఆయన ఊరుకుంటాడా? ఆయన్నే మోసం చేస్తే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఎలాంటి నాటకాలు ఆడకండి, ఇలాంటి నాటకాలతో జీవితాన్ని వృధా చేసుకోకండి. డోంట్ డూ డ్రామాటిక్ మైండ్స్, బీ లైఫ్ రియాలిటీ. నిజమైన జీవితంగా మీరు ఈ జన్మ ఎత్తినందుకు నిజమైన జీవితంగా జీవించండి. కానీ నాటకీయమైన నాటకాలుగా జీవితం అంతా నాటకంగా ఉండి జన్మ వృధా చేసుకోకండి. దేవునితో డ్రామాటిక్ ఆడతారు, అలాంటి ఆలోచనలు తీసేయండి. అది చాలా డేంజర్. దేవునితో ఆటలాడటం, ఎదుటి మనుషులతో ఆటలాడితే ప్రతి మనిషిలో పరమాత్మ ఉన్నట్టే. ఎదుటి మనుషులతో నాటకాలు ఆడితే ఆ దేవునితో నాటకాలు ఆడినట్టే. అది అర్థం చేసుకోండి. ఇక తల్లి తండ్రి సంపాదించిన సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్న పిల్లలకు చెబుతున్నాను, తల్లిదండ్రులేమో పట్టించుకోరు. వాడు ఎక్కడ ఏమి చేస్తుండో తెలియదు, ఎలాంటి చెడు అలవాటు చెడు గుణాలతో ఉంటుండో తెలియదు. వానికి బైక్ ఇస్తారు, కారు ఇస్తారు. నువ్వు సంపాదించిందే అధర్మంగా సంపాదించి మళ్ళీ వానికి మూట కట్టి ఇస్తావు. కానీ అది నీ పిల్లల్ని నరకంలో పడేటట్టు చేస్తుంది. ధర్మంగా జీవించడం ఉండకుండా అధర్మంగా సంపాదించి పిల్లలకు పెడితే ఆ పాపం మూట వాళ్ళకంట కట్టినట్టే కదా. మరి వాళ్ళు కూడా అనుభవించాల్సిందే కదా. అది ఇంత చిన్న లాజిక్, ఈ చిన్న లాజిక్ కూడా అర్థం చేసుకొని అలాంటి మనుషులు ఉన్నారే. అసలు ఇంకొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే తెలుసా, నా పిల్లలు ఏటైనా పోనీ, ఏమైనా కానీ నేను సంతోషంగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, నేను మంచిగా ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనతో ఉంటారు. అట్లా అధర్మంగా సంపాదిస్తూ వాళ్ళకు మూట కట్టిస్తున్నారే, అది పాపం మూట కట్టించినట్టే. అది తెలుసుకోండి తల్లిదండ్రులారా. ఇంకా 1 minute.
ఇక ప్రపంచానికి అధిపతి ఈయనే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి రుజువులతో సహా. ఫస్ట్ నేను నేర్చుకున్నది ఎక్కడ నుంచి అనేది చూపిస్తాను. అమృత తరంగిణి ఈ బుక్ LordofSevenHills.com. ఈ LordofSevenHills.comలో LordofSevenHills.com అమృత తరంగిణి బుక్ చదవండి. ఇందులో నుండే నేను తెలుసుకున్నాను ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మనుషుల్ని ఎలా పుట్టిస్తాడు, ఎలాంటి మతంలో పడేస్తాడు, ఎవరిని ఎలా కర్మలు అనుభవిస్తారు, ఎవరికి పూర్వజన్మ సంబంధాలు ఎలా ముడేస్తాడు, ఎవరు ఏ పూర్వజన్మ ప్రకారం ఎలా జీవిస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి సృష్టించిందంతా ఈ భూలోకంపై ప్రపంచ ప్రజల్ని జీవుల్ని సృష్టించింది. అన్నీ తెలుసుకోనేది ఈ బుక్ ద్వారానే. ఈ ఎవరంటే విశ్వపతి గారు. ఈయన నిట్ వరంగల్ 1984 అంటే నేను పుట్టిన ఇయర్ అప్పుడు చదువుకున్నాడు బీటెక్. మరి ఆయన అప్పుడు ఎంటెక్ చేశాడు. 1984లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు ఆయన విశ్వపతి గారు. ఈయన తిరుమల తిరుపతి వెంకన్న తండ్రి విశ్వరూప దర్శనం కలిగింది ఆయన. నాకు కలగలేదు కానీ ఆయన కలిగింది. మరి ఆయన గురించి చెప్పాలి, నేను ఆయన కలుసుకోవడం ఎలా అనేది. నేను యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాను. యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే నేను వెంకటేశ్వర స్వామి ఎక్కువ చూస్తాను కాబట్టి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసింది నేను ఒక వీడియో చూశాను. ఒక వీడియో చూసి ఆయన వెంకటేశ్వర స్వామి గురించి చెబుతూ ఉంటే నా కన్నీళ్ళు రావడం ఆగలేదు. అప్పుడు ఈయన ఛానల్లో లింక్ ద్వారా LordofSevenHills.com ఆ సైట్లో వెళ్తే ఈ బుక్ చూశాను. ఫస్ట్ ఈయనతో పరిచయం ఎలా కలిగిందని చెప్తాను. నేను అలా ఈ బుక్ చూశాక బుక్ అడ్రస్లో నాకు ఇంటికి దగ్గరనే ఉంది. 1 కిలోమీటర్ దూరం, 2 కిలోమీటర్ల దూరం. అలా ఆయన ఇంటికి వెళ్ళాను. ఎలా 3-4 సార్లు ట్రై చేశాను. ఆయన అపార్ట్మెంట్ కదా, సెక్యూరిటీ ద్వారా పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సింది కాబట్టి అది కూడా ఎలా వెళ్ళాను, వేట వెంకటేశ్వర స్వామి అయ్యగారిని అని చెప్పి వెళ్ళాను. గార్ల వేట వెంకటేశ్వర స్వామి అయ్యగారిని అని చెప్పి వెళ్ళాను. అట్లా 3 సార్లు వెళ్తే అప్పుడు కలిశాడు. అప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఈయన యూట్యూబ్ ఛానల్లో ఆయన అనుభవాలు చెప్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, ఆ లార్డ్ వెంకటేశ్వర స్వామి చేసిన మిరాకిల్స్ చెబుతూ ఉంటే నాకు జరిగిన మిరాకిల్స్ ఈయనకు చెప్పాలి, ఈయనతో నా మిరాకిల్స్ వివరించాలి, నేను కూడా ఆయన ద్వారా కలుసుకొని నేను కూడా ఆయనతో పాటు వెంకటేశ్వర స్వామి మిరాకిల్స్ ఆయనకు చెప్పాలనే ఆలోచనతో నేను వెళ్ళాను. ఆ రోజు వెళ్ళాక నా మిరాకిల్స్ అన్నీ చెప్పాను చిన్నప్పటి నుండి. ఆ తర్వాత ఆయన చాలా సంతోషపడ్డాడు. ఆ తర్వాత నేను ఆయన గురువుగా భావించి నేను
ఆయన కాళ్ళకు మొక్కాను, ఆశీర్వాదం తీసుకున్నాను. అప్పుడు ఆయన వద్దొద్దు అన్నాడు. ఆయనలో నేను ఆశీర్వాదం తీసుకున్నాక లేచి నిలబడాక ఆయన ముఖంలో ఒక ఆనందం చూశాను, గమనించాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆయన గురువుగా భావించినట్టు ఆయనను ఆశీర్వాదం తీసుకునేటట్టు చేశాడు. ఆయనకు తెలుసు ఆయన దివ్య జ్ఞానంతో చూస్తాడు కాబట్టి నేనేంటో తెలుసు, కానీ నాకు చెప్పలేదు. కానీ నేను నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు ఈ బుక్ ఇచ్చాడు, అమృత తరంగిణి బుక్. ఈ బుక్ చదివాను కొన్ని రోజులు, ఎన్ని రోజులు చెప్పలేను, కానీ రోజుకు 1 గంట 2 గంటలు చదివాను. ఎంతో ఇష్టంగా, ఎంతో తెలుసుకోవాలనే భావనతో చదివాను, తెలుసుకున్నాను. నాలో జరిగిన మిరాకిల్స్ అన్నీ ఈ బుక్తో లింకప్ ఉన్నాయని నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ఈ బుక్ చదివాకనే నాకు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అనే ఆలోచనతో 2023లో వెళ్ళాను. అలా ఆత్మదర్శనం ద్వారా అనుగ్రహం పొందాను. దాని తర్వాత భగవద్గీతను అనువదించటం, భగవద్గీత మానవ జన్మ రహస్యం ఏంటి అనేది తెలుసుకోవటం, దీన్ని వివరించాలి, నేను ప్రపంచ ప్రజలకు వివరించాలి. ఈ భగవద్గీత తెలుసుకోకపోతేనే ఇలాంటి రోడ్డు ప్రమాదాలైనా, అనుకోకుండా వచ్చే డిసీజ్ అయినా, ఏ రకంగా గొడవలైనా, ఏ రకంగా బాధలైనా, కష్టాలైనా భగవద్గీత తెలుసుకోకపోతేనే ఇలా జరుగుతుందని ఈ ప్రపంచ ప్రజలకు ఈ మానవ జన్మ రహస్యం ఏంటో తెలుసుకోవాలి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ప్రయత్నించాలి అనే భావనతో యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అలా యూట్యూబ్ ఛానల్ పెట్టాక అనువదించాను. ఆ తర్వాత ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే, మతద్వేషం వద్దు, అందరి దేవుళ్ళు ఈయన స్వరూపాలే అని రుజువులతో సహా మీకు కొన్ని భాగాల్లో వీడియోలు తీసి చూపించాను. ఇప్పుడు లైవ్లో స్టార్ట్ చేస్తున్నాను. ఈయన రచించిన వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం బుక్కులు నేను ఉండే ప్రాంతం అందరికీ కొన్ని వందల బుక్కులు పంచాను. ఆ తర్వాత ఇక ఆయనతో కనెక్ట్ అవ్వడం చాలా కష్టంగా అయింది, కుదరకపోయింది. తర్వాత నాకు ఎన్నో ఇన్ఫినిట్ అంటే అన్స్టాపబుల్ థాట్స్ రావటము, అన్స్టాపబుల్ ఆలోచనలు రావటము, ఇదంతా నాకెందుకు అవుతుంది, నేనెందుకు ఇలా చేస్తున్నాను, నేనెందుకు ఇలా ఈ భగవద్గీతను అనువదిస్తున్నాను అనే ఆలోచనతో ఆయన్ను కూడా విశ్వపతి గారిని వాట్సాప్లో చాట్ చేయడం జరిగింది. కానీ ఆయన రిప్లై ఏమి ఇవ్వలేదు. కానీ ఆయనకు తెలుసు ఆ దేవుడే నిరూపిస్తాడు నువ్వెవరు అని. అలాగే నాకు నేనెవరిని అనేది ఫస్ట్ శ్రీకృష్ణ దర్శనం బుక్ ద్వారా శ్రీకృష్ణ అంశతో పుట్టానని, అందుకే ఆ శ్రీకృష్ణ సంబంధమైన భగవద్గీతను అనువదించడం జరిగిందని తెలుసుకున్నాను. ఆ తర్వాత ఆయన వెంకటేశ్వర స్వామి అంశ నాలో ఉందని ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాడు. ఇక ఇలా నేనేంటో నిరూపిస్తున్నాడు. ఇంకా నేను ఏంటో ప్రపంచ ప్రజలకు తెలియజేసేలా
ఒక మిరాకిల్, పెద్ద మిరాకిల్ చేస్తాడు. అది తెలంగాణ, ఆంధ్ర ప్రజలు కూడా ఆ మిరాకిల్ని చూసి ఆశ్చర్యపోయే రోజు వస్తుంది. దీని ద్వారా ప్రపంచ ప్రజలను మార్చేటట్టు, అధర్మాన్ని అణిచివేయడానికి, ధర్మం నిలబెట్టడానికి నా ద్వారా ఏదో ఆ అర్జునుడు ఎలా భగవద్గీత నేర్చుకొని యుద్ధం చేశాడో, కౌరవులతో యుద్ధం చేశాడో అధర్మంపై, నేను కూడా అధర్మంపై యుద్ధం చేసే రోజు దగ్గరలోనే ఉంది. ప్రపంచ ప్రజలను మార్చే రోజు దగ్గరలోనే ఉంది. ఇక నేను రుజువులతో సహా చూపించిన దాన్ని నేను ఈరోజు 10 పాయింట్లు కంప్లీట్ చేస్తాను. మొత్తం ఒక దగ్గర 40 పాయింట్స్ దాకా ఉన్నాయి. 40 పాయింట్స్లో మీకు ఈరోజు 10 పాయింట్స్ వివరిస్తున్నాను. విశ్వపతి గారి గూర్చి, అమృత తరంగిణి పుస్తకం గూర్చి నేను ఎలా తెలుసుకున్నానో ఇప్పటిదాకా వివరించాను. చదివాక నాలో మార్పు, అలాగే వెంకటేశ్వర స్వామి పిలుపు రావటం, నేను ఉండే దగ్గరలోనే ఉన్న ప్రాంతానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి అయ్యగారిగా పరిచయం చేసుకోవడం, గుడి అయ్యగారిగా. నేను కూడా ఎన్నో జన్మలలో పుట్టాను, అలాగే మరణించాను కూడా. నేను ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యకార్యం వల్ల ఈ జన్మలో మోక్షం పొందడానికి అర్హుడిని అయ్యాను. నేను జన్మ మరణ చక్రం నుంచి బయటపడుతున్నాను ఈ జన్మలోనే. ఈయన రచించిన పుస్తకం ద్వారానే వ్రతాలు చేయడం మొదలుపెట్టాను. విశ్వపతి గారు అసలు ఆయన రచించడం కాదు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆయనతో రప్పించాడు, రాయించాడు, రచించేటట్టు చేశాడు. ఆయన కాదు, ఆ వెంకటేశ్వర స్వామి ఆయన రూపంలో వచ్చినట్టు. మరి ఆయన రచించిన వ్రత కల్పాలు, శ్రీరామ వ్రతం, సాయిబాబా వ్రతం, అలాగే శ్రీకృష్ణ వ్రతం, ఆంజనేయ స్వామి వ్రతం, మహాలక్ష్మి వ్రతం, దుర్గాదేవి వ్రతం, ఇవన్నీ నా దగ్గర వ్రతాలు చేసుకోవడానికి నా దగ్గర బుక్స్ ఉన్నాయి. కానీ ఈ ప్రజలు వ్రతం అంటే ఏదో గొప్పలకు చేసుకోవడానికే అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి నేను వ్రతాలు చేయడం కూడా మానేశాను. నేను వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలనే భావనతో ఉన్నాను. కానీ అది ఎవరికి ఎలా అనేది వెంకటేశ్వర స్వామి తెలియజేస్తాడు ముందు. ఆయన వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతం చేయాలని కోరిక. అది ఏ రకంగా అనేది, ఏ మిరాకిల్ అనేది నాకు తెలుసు, కానీ మీకు చూపిస్తాడు. కానీ ఈ కలియుగంలో మనుషులకు నిజమైన దైవభక్తి లేకపోవటం వల్ల ఈ వ్రతాలు చేయడానికి నాకు ఇష్టంగా చేయలేకపోతున్నాను. భగవద్గీత గురించి పూర్తిగా తెలుసుకున్నవారు ఖచ్చితంగా దైవ అనుభూతిని పొందుతారు. నేను పొందాను. ఈయనను కలుసుకున్న వారిలో 108 మందిలో నేను కూడా కావచ్చు. అందుకే ఈ జన్మలోనే ఈయనకు కలుసుకునే భాగ్యం కల్పించాడు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఒకటి గుర్తించండి, వేరు మతాలలో జన్మించిన వారు అని చెప్పారు. ఈ బుక్లో, ఈ అమృతతరంగిణి బుక్లో వేరు మతాలలో జన్మించారు అని చెప్పాడు ఆ వెంకటేశ్వర స్వామి.
అంటే పూర్వజన్మ ప్రకారం పుణ్య పాపాలను బట్టి ఇంకొక మతంలో జన్మించేటట్టు చేస్తాడు ఆ వెంకటేశ్వర స్వామి. మరి నేను కూడా ఆశ్చర్యంగా ఈ విషయం గురించి చివరిలో తెలుసుకుంటారు. అలాగే నేను కూడా ఆశ్చర్యంగా కలుసుకున్నాను. ఈ బుక్ చదివాక ఈ బుక్లోని అడ్రస్కు వెళ్ళి అయ్యగారిగా పరిచయం చేసుకొని కలిశాను. అది ఎన్నోసార్లు తిరిగాను. ఆయన ఇంటి వైపు మొదటిసారి కలుసుకున్నప్పుడు నా గురించి వివరించాను. నా జీవితంలో వెంకటేశ్వర స్వామి చేసిన లీలలు చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు. రెండోసారి కలిసినప్పుడు ఆయనంతటా ఆయనే అడగకముందే ఈ అమృత తరంగిణి బుక్కుని నాకు ఇచ్చారు. ఆ వెంకటేశ్వర స్వామియే ఇవ్వు అన్నట్టుగా ఆయన రచించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం బుక్స్ వందల కొద్దీ పంచిపెట్టాను. నాతో ఉన్నవారి అందరికీ, నా చుట్టూ ఉన్నవారికి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కలుసుకోలేదు. ఆయనను వాట్సాప్లో రిక్వెస్ట్ చేసినా కుదరలేదు. ఆయనకు నాకు నేను చివరికి ఆలోచించాను, మళ్ళీ కలుసుకోవాలంటే ఆ వెంకటేశ్వర స్వామియే కలిసేటట్టు చేస్తాడు అని భావించాను. ఎందుకంటే ఫస్ట్ కలిసింది ఆ వెంకటేశ్వర స్వామి కల్పించాడు. మరి సెకండ్ టైం కూడా ఆయనే కల్పిస్తాడు. అది ఎలా అనేది జరిగే మిరాకిల్ ద్వారా తెలుస్తుంది మీకే, అది నాకు తెలుసు. ఇక ఆయనను శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వరూపం దర్శనం కలిగింది. ఆయనకు వెంకటేశ్వర స్వామి విశ్వరూప దర్శనం కలిగింది. మరి నాకు ఆత్మదర్శనం ద్వారా ఆయన దర్శనం ఇచ్చాడు. దీని ద్వారా ఆత్మజ్ఞానం గురించి తెలుసుకున్నాను. ఎవ్వరికి ఎంతవరకు సాధ్యమో ఆయనకు తెలుసు. ఆయన పెద్దవారు అనుభవజ్ఞులు కాబట్టి ఆయన విశ్వపతి గారు. ఆయన విశ్వరూప దర్శనం కలిగింది ఆయనకు. మరి అదే నాకు కలిగితే నేను తట్టుకోగలుగుతానా? ఆత్మదర్శనం ద్వారానే ఆయనకి పూర్తిగా లొంగిపోయాను, ఆ వెంకటేశ్వర స్వామికి. మరి అదే విశ్వరూప దర్శనం కలిగితే నేను ఈ లోకంలో స్పృహతో ఉండగలనా? అంటే నాకు మాటలు మాట్లాడే పరిస్థితుల్లో ఉంటాయా, ఉండగలనా? అందుకే ఆ వెంకటేశ్వర స్వామి ఎవరికి ఎలా జ్ఞానం ఇయ్యాలో అంతవరకే ఇస్తాడు. అవును, ఈ ప్రపంచం ప్రజల్లో ఒక్కొక్కడికి ఒక జ్ఞానం, పేదవాడి నుంచి మొదలు పెడితే ధనవంతుడి వరకు, అది బిలియనర్ అయినా ఎవరైనా, ఎవరు ఒకరికి ఒక జ్ఞానం ఇచ్చాడు. కానీ దైవానుగ్రహం పొందడం అనే జ్ఞానం కలగటం అనేది అదొక పూర్వజన్మ సుకృతం. మరి దైవానుగ్రహం పొందడానికి ఇచ్చిన జ్ఞానం, నాకు ఈ భగవద్గీత ఇచ్చిన జ్ఞానం ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రపంచ చెస్ ఛాంపియన్ ఉన్నాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ అంటే ఎంత జ్ఞానం ఉండాలి? మరి ఆయనకు అంతవరకు ఇచ్చాడు. కానీ దైవానుగ్రహం ఎలా పొందాలనేది ఆయనకు తెలుసా? ఆ ప్రపంచ చెస్ ఛాంపియన్కి తెలియదు. ఎందుకంటే అతను పూర్వజన్మ పాపపుణ్య కర్మలన్నీ అనుభవించేది ఉంది కాబట్టి. అది ఆ జ్ఞానం తెలుసుకోవడానికి కొన్ని వేల జన్మలన్నా ఎత్తాలి, కొన్ని లక్షల జన్మలు ఎత్తాలి. అది మనపై ఉన్న పూర్వజన్మ పాప పుణ్యకర్మలను బట్టి. ఇది ప్రపంచ ప్రజలందరికీ వర్తిస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ. ఆయనకు వెంకటేశ్వర స్వామి నాకు ఇలాగే అంటే తిరుమల గర్భగుడిలో కలిగిన ఆత్మదర్శనం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇప్పటికీ అలా గుర్తు చేసుకున్నప్పుడల్లా ఎంతో ఆత్మసంతృప్తితో
ఆనందపడతాను. నా శరీరం అంతా గాలిలో తేలినట్టుగా ఉంటుంది అప్పుడప్పుడు. అవును, ఒక్కొక్కసారి నడిచినప్పుడల్లా అసలు బాడీ అసలు నేల మీద నడుస్తుందా అన్నట్టు, అసలు బరువు ఉండదు, పూర్తిగా గాల్లో తేలినట్టంతా నడుస్తున్నట్టు వెళ్తున్నట్టు ఉంటుంది. అది జరిగింది కూడా. ఇక ఈయన చెప్పినట్టుగా, అంటే విశ్వపతి గారు చెప్పినట్టుగానే నేను అనువదించిన కలియుగ భగవద్గీతను కూడా 1-2 సార్లు వినండి. ఇందులో మీకు కలిగిన ఏ సమస్య అయినా పరిష్కారం అయినా ఖచ్చితంగా దొరుకుతుంది. భగవద్గీత ఒక్కటి తెలుసుకుంటే చాలు, నీ జీవితంలో నీకు నువ్వే సమాధానం తెలుసుకోవచ్చు. ఎవరిని అడగనక్కర్లేదు, ఎవరి దగ్గర వెళ్ళనక్కర్లేదు. నేను ఈ కలియుగ భగవద్గీత యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించటం, భగవద్గీతను అనువదించటం 17 భాషల్లో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండటం వల్లనే. అవును, నా చిన్నప్పటి నుండి నాతో ఉన్న బంధాలు అయినా, బంధువులైనా, స్నేహబంధమైనా ఇప్పుడు అవి దూరంగా అయిపోయి, ఇదంతా మన మంచికే అనుకోవాలి తప్ప బాధపడకూడదు. నా పెళ్ళి అయిన తర్వాత కొత్త బంధాలు ఏర్పడ్డాయి. నాకు 2 పిల్లలు పుట్టాక ఆ బంధం నుండి నేర్చుకున్నాను ఎన్నో అనుభవాలు. నేను అనుభవం ప్రకారం ఇప్పుడు నేను కష్టాలను అధిగమించి ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ దేవుడు నేర్పించినట్టు నేను నేర్చుకున్నాను. బంధువులు, స్నేహితులు, వాళ్ళపై ఉన్న ప్రేమ, ఆఖరికి కుటుంబంపై ఉన్న ప్రేమ. కానీ ఈ కష్టాలు, బాధలే నేర్పాయి. ఇవన్నీ భగవద్గీత ప్రకారం అశాశ్వతమని అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే నువ్వు ఈ బంధ విముక్తి నుంచి బయటపడతావు, సంసార బంధం నుండి బయటపడతావు. ఇప్పుడు నేను కష్టాలను అధిగమించి ప్రశాంతంగా జీవిస్తున్నాను ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ వల్ల. ఇదండి కలియుగ భగవద్గీత ఛానల్ ప్రేక్షకులారా, ప్రపంచానికి అధిపతి ఈయనే. ఈ మొదటి రోజు మీకు ఇంతవరకు చెప్పాను. ఇక కలియుగ భగవద్గీత ప్రేక్షకులారా, మీ యొక్క సందేహాలైనా, దైవ సంబంధమైన విషయాలైనా, నాతో చర్చించాలన్నా, నాతో మాట్లాడాలన్నా పరమాత్మ సైన్యం కమ్యూనిటీ ఛానల్లో చేరండి. దైవం ది గాడ్ భగవాన్ @gmail.com మెయిల్ రిక్వెస్ట్ అయినా పెట్టండి, లేకపోతే పోస్ట్లో ఉన్న కమ్యూనిటీ ఛానల్ లింక్ని క్లిక్ చేయండి. ఇదండి ఈ వారం కలియుగ భగవద్గీత ఛానల్. ప్రేక్షకులు చాలా మారుతున్నారు. నేను పోస్టులు పెట్టిన దానికి దగ్గర 80-90 మంది లైక్స్ కూడా కొడుతున్నారు, ఓన్లీ పోస్టులకి. అంటే వాళ్ళలో వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తి, నమ్మకం, అదే భక్తి నమ్మకం నా వైపు కూడా చూపిస్తున్నారు. అందుకే నేను అంటున్నాను, కలియుగ భగవద్గీత ప్రేక్షకులు సబ్స్క్రైబర్లు అయిన వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అయినట్టే. ఎవరైతే ఈ కలియుగ భగవద్గీత ఛానల్ని ఫాలో అవుతున్నారో. ఇక చాలా సంతోషం. ఈరోజు కామెంట్ అభినవ్ గారు, చాలా ఉత్తరప్రదేశ్ నుంచి తెనాలిలో జాబ్ చేస్తున్న ఆయన, ఆయనకు పూర్తిగా తెలుగు రాకపోయినా హిందీ, ఇంగ్లీషు వచ్చు అన్నాడు.
ఆయన ఎక్కడ పనిచేస్తుందో చెప్పాను కానీ అది మళ్ళా నెగోషియబుల్గా ఉంచాడు. రెండున్నర సంవత్సరాలు తెనాలిలో పనిచేస్తున్న ఆయన నా ఛానల్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎంతో అభిమానం, అంటే వెంకటేశ్వర స్వామిపై ఉన్న అభిమానం వల్ల ఇలా దగ్గర అవుతున్నారు నాకు. కాబట్టి మున్ముందు ఆ వెంకటేశ్వర స్వామి లాజిక్ ఏంటంటే త్రేతాయుగం, ద్వాపర యుగం, శ్రీరాముడు శ్రీకృష్ణుడు మానవ రూపంలో ఎలా అవతారం ఎత్తారో ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి కూడా మానవ రూపంలో అవతారం ఎత్తాడు. త్వరలోనే మీకు నిరూపిస్తాడు. అద్భుతమైన మిరాకిల్తో అద్భుతంగా మీకు చూపిస్తాడు. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద. అంతా ధర్మాన్ని కాపాడటానికి ఆ వెంకటేశ్వర స్వామి అన్నీ చేస్తాడు, ఏదైనా చేస్తాడు. గోవింద గోవింద. చాలా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ. మీ యొక్క కష్టాలు, మీ యొక్క బాధలు కూడా ఆ వెంకటేశ్వర స్వామికి చేరుతాయి. మీరు కూడా కష్టాలు, బాధల నుంచి బయటపడతారు. ఇది తథ్యం, ఇది నిజం. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అభినవ్ గారు ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఐఎమ్ సారీ. మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పాను. నెగోషియబుల్గానే కొన్ని ఉంచాలి విషయాలు. మీరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు. కలియుగ భగవద్గీత ప్రేక్షకులారా, లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ గోవింద గోవింద.